బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 40,000 కోట్లకు అంచనాలు పెంచి మీ ఆస్థాన గుత్తేదారులు జేబులు నింపడం కోసమా, లేకుంటే ఇక్కడ పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి దరిద్ర బిడ్డల ఇళ్లను కూడా మీరు నేలమట్టం చేసి ఆ జాగారంతా కూడా గుత్తేదారులకు ఇచ్చి అక్కడ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల కాంట్రాక్ట్ చేసుకున్నందుక దేనికోసం మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏడాది పాలనలో హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద తుగ్లక్ చర్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ తుగ్లక్ పాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ హైడ్రా పేరు మీద, ఎఫ్టీఎల్ పేరు మీద మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ కుదేలేనందుక మీరు దేనికోసం ఈరోజు మరి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. 11 నెలల్లో 75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇంకా మరింత అప్పుల కుబిలోకి మరి ఈ రాష్ట్రాన్ని కుదించినందుక దేనికోసం మీరు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం, బీఆర్ఎస్ పాలనలో మిషన్ కాకతీయ, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పేరు మీద 1,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. నేను గెలవంగానే ఒక్కొక్కరి సంపాదించిన డబ్బును కక్కిస్తాను, ఒక్కొక్కరిని బొక్కల దోస్తా అని చెప్పినావు కదా. సంవత్సరం లోపల కాళేశ్వరం మీద ఎంతమంది మీద అరెస్ట్ చేసినావు? కాళేశ్వరం మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు? మిషన్ భగీరథ ఏమైంది, మిషన్ కాకతీయ ఏమైంది, అవన్నీ కమిషన్లు అని చెప్పిన నువ్వు, 1,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పిన నువ్వు, వాటి మీద ఇప్పటి వరకు ఎందుకు విచారణ పూర్తి చేసి ఎవరి మీద ఎందుకు కేసు పెడతలేవు? కేవలం సెటిల్మెంట్ మాత్రమే ఎందుకు చేసుకుంటున్నావో దానికోసమా మీరు విజయోత్సవాలు చేస్తున్నది? దేనికోసం మీరు విజయోత్సవాలు చేస్తున్నారు? మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ కాకుండా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పినావు. ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? ఈ రేసింగ్ అని చెప్పినావు. ఈ రేసింగ్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పినావు, ఫలానోళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పినావు, హరీష్ అరెస్ట్ చేస్తానని చెప్పినావు. నువ్వు ఇంతమంది మీద కేసులు పెడతా, ఇంతమంది మీద సంపాదించిన అవినీతి సొమ్మును కక్కిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాని మీద మాట మార్చి సెటిల్మెంట్ చేసుకున్నందుక మీరు చేస్తున్నటువంటి విజయోత్సవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి అంతేకాదు, ఈ ఏడాది పాలనలో ఈ రాష్ట్రంలో ఎవరన్నా బాగుపడ్డారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వారి ఆస్థాన మంత్రులకు బాగుపడ్డారు. 1,000 కోట్ల రూపాయల దోపిడీ, 1,000 కోట్ల రూపాయల సెటిల్మెంట్లు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి. ఈ రాష్ట్రం అంతా అవినీతి మయమైపోయి నీవు నీ ఆస్థాన మంత్రులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద ప్రజానికమన్నా, ఏ ఒక్క అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి అన్నా, ఏ ఒక్క కుటుంబం అన్నా బాగుపడ్డదా? దేనికోసం నువ్వు విజయోత్సవాలు జరుపుకుంటున్నావో నువ్వు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటేనే ఆర్ ట్యాక్స్, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటేనే డబల్ ఆర్ ట్యాక్స్, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటేనే ట్రిపుల్ ఆర్ ట్యాక్స్. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మూసీ సుందరీకరణ, ఫార్మా సిటీ, 4th సిటీ ఈ పేరు మీద 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్న సందర్భంగా దానికోసమేనా మీరు చేస్తున్నటువంటి ఈ విజయోత్సవాలని చెప్పి అడుగుతా ఉన్నాను. దేనికోసం? గత ప్రభుత్వ పెద్దలను, అధికారులను, ఇతరులను గతంలో చేసినటువంటి అవినీతి విషయంలో బయట పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర దండు కూడా సెటిల్మెంట్ చేసుకుంటున్నందుక దేనికోసం మీరు ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారో దయచేసి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. అంతేకాదు, విపక్ష ఎమ్మెల్యేలను ఎరవేసి విపక్ష ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చట్టాలకు తూట్లు పొడుస్తున్నందుక దేనికోసం మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారో మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం రండి, ప్రజల్లో వెళ్ళి విజయోత్సవాలు జరుపుకుందాం రండి. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏ రకంగా తిరగబడతారో మీరు కళ్ళారా చూస్తారు. ఈరోజు ప్రజలు రైతు బంధు రాక రైతన్నలు, రుణమాఫీ పూర్తి జరగక రైతన్నలు, మీరు ఇస్తామన్నటువంటి ఎంఎస్పీ ఇవ్వకుంటే రైతన్నలు, మీరు ఇస్తామన్నటువంటి ఇన్సూరెన్స్ ఇవ్వకుంటే రైతన్నలు, మీరు ఇస్తామని వారికి సమయానికి మీరు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వనట్టున్నందుకు రైతన్నలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ఎంత మరి ఆక్రోశంతో ఉన్నారో ఒకసారి రైతన్నల దగ్గరికి వెళ్ళి విజయోత్సవం జరుపుకుంటే మీకు అర్థమవుతుంది మిత్రమా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం నిర్బంధమైనటువంటి పాలనలో పోలీసులను పెట్టుకొని విజయోత్సవాలు జరుపుకోవడం కాదు,
నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం, రైతన్నల దగ్గరికి వెళ్దాం. రైతన్నలు ఏమనుకుంటున్నారో, రైతన్నలు ఎంత కోపంతో ఉన్నారో మీరు ఒక్కసారి రైతన్నల దగ్గరకు వస్తే అర్థమవుతుంది. బోనస్ పేరు మీద, రైతు బంధు పేరు మీద, రైతుకి ఇస్తామన్నటువంటి హామీలు, రైతు డిక్లరేషన్ పేరు మీద మీరు ఏ రకంగా మోసం చేసిండ్రో ఒకసారి రైతన్న దగ్గరకు పోయి విద్యోత్సవాలంటే రైతన్న ఏ రకంగా రియాక్ట్ అవుతాడో మీకు అర్థమవుతుంది తప్ప మీరు అదే మాదిరిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా మోసం చేశారో, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులను ఏ రకంగా మోసం